జగన్ని ఫాలో అవ్వాలా, జగన్కి రివర్స్ విధానంలో వెళ్ళాలా, ఇది చంద్రబాబు గారి ముందున్నటువంటి అయోమయం. జగన్ని ఫాలో అవ్వడం అంటే భారీ ఎత్తున బీసీలకు సీట్లు, భారీ ఎత్తున మార్పు చేర్పులు, 50 దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు బీసీకి ఇవ్వడం, అట్లాగే టోటల్గా 70-80 చోట్ల ఒకళ్ళని ఒక నియోజకవర్గానికి మార్చడం, మరొక వైపున గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని మార్చిపడేసేయటం. ఇది జగన్ అనుసరిస్తున్నటువంటి రీతి. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఓ పక్కన తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గం ఒత్తిడి ఎక్కువ ఉంది, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కలిపి రెడ్లు 90 దాకా సీట్లు సాధించారన్నటువంటి ఫీలింగ్. రెండో పక్కన వచ్చేటప్పటికి జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుంది, అటు కాపు సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీ ఓట్లు వస్తాయని సంతోషించేటటువంటి సందర్భంలో ఇవి 3 జట్టు కడుతున్నటువంటి సందర్భంలో సీట్లు కొన్ని ఇవ్వాల్సిందే కదా. వాళ్ళకిచ్చి కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచి మళ్ళీ జగన్తో పోటీపడి ఇప్పుడు బీసీలు ఇవ్వగలరా? అట్లాగని బీసీల పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అవతల పక్షం బీసీలకు అత్యధికంగా ఇస్తే తన ఓటర్ని కాపాడుకోవడం సాధ్యమా? ఇది సందేహం. ఏం జరుగుద్దో చూడాలి.